హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీ తెలుగులో వచ్చిన మూడో వారం టీఆర్‌పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేసి మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఫిబ్రవరిలో చాలా సీరియల్స్ చాలా మార్పులైతే జరగబోతున్నాయి. అలాగే కొన్ని సీరియల్స్ టైమ్ చేంజ్ అవుతున్నాయి. కొన్ని సీరియల్స్ ఎండ్ అవుతా ఉంటాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అది ఫిబ్రవరిలో మనకు ఫస్ట్ వీక్‌లో అయితే మనమైతే స్పెషల్ వీడియోలు చాలా వస్తా ఉంటాయి. అలాగే యాక్టర్‌కి సంబంధించిన ప్రతి ఒక్క సీరియల్ యాక్టర్‌కి సంబంధించిన సాలరీ డీటెయిల్స్ అయితే మన ఛానల్‌లో అయితే వస్తా ఉంటాయి నెక్స్ట్ వీక్ నుంచి. ఖచ్చితంగా అందుకోసమని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయంటే మీ ఓకే వదిలేస్తాను. ఆ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి. బెస్ట్ కపుల్స్, బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ చాలా ఉన్నాయిలెండి. అసలు మీకు చెప్తే ఒక్కొక్క వీడియో మాట్లాడుకుంటున్నాము. అలాగే కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే మన ఛానల్‌లో అయితే వస్తా ఉంటుంది రేపటి నుంచి. ఖచ్చితంగా అయితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా రెడీగా అయితే ఉండిపోండి. ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్ మనం చూసుకున్నట్టయితే టీఆర్‌పీ రేటింగ్స్ పండగ వారంతో పోల్చుకున్నట్టయితే ఈ వారంలో చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. అలాగే సీరియల్‌లో కొన్ని కీ పాయింట్స్‌కి సంబంధించిన ఒక వీడియో అయితే చేసినాను. ఆ కీ పాయింట్స్ గాని మనకు రిలీజ్ అయితే మనం అనుకున్నట్టు కామెంట్స్‌కి మనకు రిప్లై ఇచ్చి ఆ కీ పాయింట్స్ గాని రిలీజ్ అయినాయంటే ఖచ్చితంగా సీరియల్ అయితే శుభం పడే ఛాన్స్ ఉంటుంది అనేసి నేనైతే చెప్పాను. దాంట్లో క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే దీంట్లో కూడా టీఆర్‌పీ రేటింగ్స్ తగ్గడానికి అలాగే ఎక్కడానికి గల కారణాలు ఏందనేసి మాట్లాడుకుందాం. జగదాత్రి సీరియల్ అయితే కంటిన్యూస్‌గా 3 వారాల పాటు అయితే నంబర్ 1 ప్లేస్‌ని అయితే కైవసం చేసుకుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు జగదాత్రి టీమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్బన్‌లోనూ టాప్ ప్లేస్‌లో అయితే ఉంది. అలాగే రూరల్‌లోనూ టాప్ ప్లేస్‌లో అయితే ఉంది. అలాగే ఆటో విజయశాంతి సీరియల్ కూడా లాస్ట్ వీక్ ఈ వీక్ అయితే తగ్గేదెలన్నట్టయితే టీఆర్‌పీ రేటింగ్స్ అయితే దూసుకుపోతా ఉంది. 7.50తో టీఆర్‌పీ రేటింగ్స్ 9:30 పీఎంలో కూడా నేనుండాను అంటూ మంచి టీఆర్‌పీని గెయిన్ చేస్తుంది. అక్కడ ఆపోజిట్ ఛానల్‌లో మంచి పవర్‌ఫుల్ సీరియల్ ఉన్నా కానీ ఇక్కడ ఆటో విజయశాంతి మాత్రం తగ్గేదన్నట్టయితే పెర్ఫార్మ్ అయితే చేస్తుంది. సూపర్ అనిపించింది. అలాగే లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ కూడా 10 పీఎంలో మంచి టీఆర్‌పీ వస్తుంది కాబట్టి ఈ సీరియల్ అయితే టైం చేంజ్ అయ్యేదానికి ఆస్కారాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అది కూడా చాలా రోజులు అయితే లేదు. ఇంకా నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్‌లోనే టైం చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తా ఉంటారు. దాని గురించి నేను స్పెషల్ వీడియో అయితే చేస్తాను మీకు. ఇక్కడ మనం టీఆర్‌పీ రేటింగ్స్ మూడో వారం టీఆర్‌పీ రేటింగ్స్ చూసుకున్నట్టయితే ముక్కుపుడక సీరియల్ వచ్చి అర్బన్ సోల్ 2.44 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.14 అయితే ఉంది. 1100 ఎపిసోడ్లు అయిపోయినా కానీ ముక్కుపుడక సీరియల్ మంచి టీఆర్‌పీని గెయిన్ చేస్తుంది కాబట్టి ఈ సీరియల్ ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కొత్త సీరియల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అలాగే కొంగు బంగారం సీరియల్ వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే తమిళ సీరియల్ని యాస్టీజ్గా చూసినట్టయితే ఉంది. ఎందుకంటే మన తెలుగు యాక్టర్స్ అయితే అక్కడ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం తమిళ యాక్టర్స్ ఉండడం వల్ల మనకు కొంచెం తమిళ టచ్ అయితే ఉన్నట్టయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ సీరియల్ జీ తెలుగులో మీ ఫేవరెట్ సీరియల్ ఏందో కింద కామెంట్ చేయండి. ఉమ్మడి కుటుంబం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.13 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.67 అయితే ఉంది. అలాగే దీర్ఘ సుమంగళి భవ సీరియల్ని టైం చేంజ్ చేయాలి అనేసి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. అది టైం చేంజ్ అవుతుందా లేదా అనేసి మనం ఫిబ్రవరిలో అయితే మనకు ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే సీరియల్‌లో ఇప్పుడే ఇంద్ర బతికొచ్చాడు అనేసి మనకి తెలుస్తుంది కదా. ఇంద్ర ఫ్యాన్స్ అంతా మళ్ళీ ఊపిరి పీల్చుకొని మళ్ళీ దీర్ఘ సుమంగళి భవకు మంచి టీఆర్‌పీ రేటింగ్స్ ఇస్తే ఖచ్చితంగా సీరియల్ అయితే టైం చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే డెప్త్ ఉన్న సీరియల్స్‌ని అన్ని ప్రైమ్ టైమ్‌లో కాకుండా ఆఫ్టర్‌నూన్ టైం వేసి కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందనేసి. దీర్ఘ సుమంగళి భవ వచ్చి అర్బన్ వచ్చి 3.36 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.04 అయితే ఉంది. గుండమ్మ కథ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.47 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.29 అయితే ఉంది. కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ వచ్చి మొన్న లాస్ట్ వీక్ ఒక వారం మాత్రం నెంబర్ 1 ప్లేస్‌ని కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే నెంబర్ 1 ప్లేస్‌కి అయితే యథావిధిగా అయితే వచ్చేసింది. సూపర్ అనిపించింది. కలవారి కోడల కనక మహాలక్ష్మి వచ్చి అర్బన్ వచ్చి 3.71 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.42 అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళలో వేచిన ఉదయం వచ్చి అర్బన్ వచ్చి 3.24 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.87 అయితే వచ్చింది. ఘరానా మొగుడు సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 2.71 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.70 అయితే ఉంది. ప్రేమ యుద్ధం సీరియల్ లాస్ట్ వీక్‌తో ఎండ్ అయిపోతుందేమో, కొత్త సీరియల్ రాబోతుంది కదా అనేసి అనుకుంటే మన జీ వాళ్ళు మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. 10:30 పీఎంలో అయితే మనకైతే టెలికాస్ట్ చేశారు. 10:30 పీఎంలో మనకు అంతకుముందు వచ్చి ఘరానా మొగుడు వస్తుంది. ఘరానా మొగుడుని తీసేసి ఇప్పుడు ప్రేమ యుద్ధం అనే సీరియల్ 10:30 పీఎంలో వేయడం వల్ల లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ కూడా కొంచెం పాజిటివ్ ఎపిసోడ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే పాజిటివ్ టీఆర్‌పీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ వీక్‌లో ఎలాంటి సంచలనాలు జరుగుతాయనేసి. ప్రేమ యుద్ధం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.46 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 2.14 అయితే ఉంది.
మంచి 1+ టీఆర్పీలోనే కంటిన్యూ అయ్యే సీరియల్ 2+ టీఆర్పీ వరకు రీచ్ అయిందంటే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే నిన్ను తెలుసా వసంలో బాగి అమర్ కలవకపోతే సీరియల్ డేంజర్ జోన్లో ఉన్నట్టే అనేసి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటానే ఉన్నాం. ఇక్కడ చూడండి సీరియల్ టీఆర్పీ ఎంత తగ్గిపోయింది అసలు. అర్బన్ వచ్చి 3.24 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.07 అయితే ఉంది. బాగి అమర్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళని దగ్గర చేసి బాగి అమర్ కలిసి ఉండి స్టోరీ డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లల్ని కొంచెం పెద్దోళ్ళు చేసి అక్కడ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగు. ఎందుకంటే సీరియల్ బాగా డల్ అయిపోతుంది అనేసి చాలామంది అయితే నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా యూట్యూబ్లో వీటిలో అంతా నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువైపోయాయి కాబట్టి సీరియల్ పైన కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అలాగే పడమార్ సంధ్యారాగం వచ్చి అర్బన్ వచ్చి 5.56 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.09 అయితే ఉంది. ఈ సీరియల్ టైం చేంజ్ అయ్యేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయనేసి చెప్తా ఉంటారు. మనం ఫుల్ డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నాం. లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 6.57 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.84 అయితే ఉంది. అదే అయిపోయిన తర్వాత మేఘ సందేశం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.38 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.78 అయితే ఉంది. ఈ సీరియల్లో భూమి గగన్ రీసెంట్గానే కలిసినారు, బాగుంటారు, సంతోషంగా ఉంటారు అనుకునే లోపల ఇప్పుడు భూమి గగన్ మళ్ళీ దూరం అవుతారు అనేసి న్యూస్ అయితే వస్తుంది. అది ఎంతవరకు సపరేషన్ జరుగుతుంది అనేసి న్యూస్ వస్తుంది. ఇది కానీ న్యూస్ నిజమైతే మాత్రం మేఘ సందేశం సీరియల్కి బాగా ఎఫెక్ట్ అయితే పడుతుందని మనం అయితే అనుకోవచ్చు. ఎందుకంటే గగన్ భూమి కలిసి ఉంటేనే సీరియల్ చూడగలం. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు కానీ దూరం అయ్యారంటే మళ్ళీ సీరియల్ రెడ్డొచ్చే మొదలెత్తా అన్నట్టయితే అయిపోతుంది. కాబట్టి ఇక్కడ జేఎం సీరియల్ ఎఫెక్ట్ వల్ల అయితే మేఘ సందేశంకి చామంతి సీరియల్కి భారీగా టీఆర్పీ అయితే పతనం అవుతుంది అనేసి మనం అయితే అనుకోవచ్చు. జేఎం సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 6.92 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.16 అయితే వచ్చింది. ఇక్కడ అసలు ఏముందో ఏమి లేదో అనేసి మనకైతే తెలియదు, కానీ సీరియల్ అయితే సప్పగా సాగుతుంది అనేసి కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇన్ కేస్ సీరియల్ డైరెక్ట్గా ఎండ్ అయిపోవచ్చు, తొందరలోనే ఎండ్ అయిపోవచ్చు, లేకపోతే టైం చేంజ్ అయ్యి మధ్యాహ్నం స్లాట్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుందని మనకైతే తెలుస్తుంది. చూద్దాం ఫిబ్రవరిలో ఏం అప్డేట్స్ ఉన్నాయనేసి. మనకు 1వ తారీఖు అయితే ఒక స్పెషల్ వీడియో వస్తుంది, దాంట్లో మాట్లాడుకుందాం. చామంతి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 7.50 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 7.96 అయితే వచ్చింది. చామంతి సీరియల్ కూడా అదే విధంగా ఉంది. ఒకరోజు మణిహారం అంటారు, ఒకరోజు పెళ్ళి అంటారు, ఒకరోజు అక్కడ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అంటారు. అసలు డిఫరెంట్గా అసలు స్క్రీన్ ప్లే సరి లేకుండా, అంటే ఒక వేలో పోకుండా కొంచెం డిస్టర్బెన్స్ అయితే చేస్తా ఉందనేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆ కామెంట్స్కి రెస్పాండ్ అవుతారో లేదని మనం అయితే చూడాలి. అదే విధంగా జగదాత్రి సీరియల్ అయితే వరుసకు 3 వారాల పాటు అయితే నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకునింది. లాస్ట్ వీక్తో పోల్చుకున్నట్టయితే భలే ఉన్న సీరియల్ మాత్రం ఈ వీక్ కూడా సూపర్ డూపర్గా ఉంది. ఈ వీక్లో కూడా మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసి నెంబర్ 1 ప్లేస్ని అయితే 4వ వారం కూడా కంటిన్యూ చేసుకునే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు. జగదాత్రి సీరియల్ బాగుండడం వల్ల ఆటో విజయశాంతికి మంచి టీఆర్పీ వస్తుంది. ఆటో విజయశాంతి బాగుండడం వల్ల జగదాత్రికి మంచి టీఆర్పీ వస్తుంది. అలాగే లక్ష్మీ రావి మా ఇంటికి సీరియల్ కూడా మంచి టీఆర్పీ వస్తుంది. అంటే ఒక సీరియల్ మధ్యలో సీరియల్ ఎంత పవర్గా పనిచేస్తే అంత పవర్గా ముందుండే సీరియల్కి వెనకాల ఉండే సీరియల్కి అంత మంచి జరుగుతుంది, మంచి బూస్ట్ వస్తుంది అనేసి ఈ సీరియల్ అయితే నిరూపించాయని చెప్పచ్చు. జగదాత్రి వచ్చి 7.93 అయితే ఉంది. 7.53 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.87 అయితే ఉంది. ఆటో విజయశాంతి సీరియల్ వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అర్బన్ వచ్చి 6.00 ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.52 అయితే ఉంది. 1.5 లక్షల మంది అయితే ఎక్కువ మంది చూస్తుంటారు సీరియల్ని. అలాగే లక్ష్మీ రావి మా ఇంటికి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.13 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.44 అయితే ఉంది. 10 గంటలకు వచ్చే సీరియల్ మ్యాక్సిమం 10 గంటల స్లాట్లో రీసెంట్గా చూసుకున్నట్టయితే 2 సీరియల్ అయితే ఎండ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు 10 గంటలకు ఒక సీరియల్ అయితే రాబోతుంది. ఆ సీరియల్ ఏమి ఎక్కడ అనేసి మనం నెక్స్ట్ ఫిబ్రవరి వీడియోలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వేరే సీరియల్ మనకు స్టార్ మాలో రిలీజ్ అయిన కొత్త సీరియల్ పోటీగా అయితే మన కొంగు బంగారం అనే సీరియల్ 3:30 PM టెలికాస్ట్ అయింది. అది నెక్స్ట్ వీక్ అయితే టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఆ సీరియల్ ఎంత పర్ఫామ్ చేసింది, ఆ సీరియల్ కానీ బాగుంటే ఖచ్చితంగా ఘరానా ముగ్గురు కూడా మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అలాగే మీరు జీ తెలుగులో ద బెస్ట్ సీరియల్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.